హలో, ఒరే బాలు, హైదరాబాద్ లో టెర్రరిస్టులు బాంబులు పెట్టి పేల్చేశారంటగా, నువ్వు సేఫే కదా? నీ బొంద, సేఫ్ కాకపోతే ఫోన్ ఎలా మాట్లాడుతాను ఎదా? సర్లే, ఫోన్ పెట్టే, కాలు బొక్క. ఫీలింగ్ బాంబు పేలులో నేను పోలేదనా లేదా రూపాయి కాలు బొక్కనా? ఏంటో ఎదా అర్థమేసాం. మళ్ళీ ఫోన్. టెర్రరిస్టులు మీరు పెట్టే బాంబుల కంటే జనాల పరామర్శలతోనే నేను చచ్చిపోయేలా ఉన్నాను బాబు. జనాలు ఎంతగా రియాక్ట్ అవుతున్నారండి. అసలు మ్యాటర్ ఏమింటుందో అర్జెంట్ గా టీవీ పెట్టాలి. ఈ రిమోట్ ఎక్కడ వచ్చింది? ఒక ముఖ్యమైన వార్త. ఉగ్రవాదుల అరాచకం, అపంశుభం తెలియని అమాయక ప్రజలను పొట్టను పెట్టుకున్న టెర్రరిస్టులు. మొన్న జరిగిన ముంబై దాడులు మరవక ముందే ముష్కరుల అమానుష దాడి. ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని ఎన్నాళ్ళు భయంతో బిక్కుబిక్కుమని బతకాలి. బతకాలన్నా భయం, చావాలన్నా భయం. జనాలకి ధైర్యం చెప్పేవాడు ఒకడు కావాలి, ఒకరు రావాలి. ఆ ఒకరు ఎవరు? 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 నేనే. వీడియో ఆన్ అయిందిగా. ఆ ఒక్కడిని నేను, ఆ ఒక్క మగాన్ని నేనే. జనాలకి ధైర్యాన్ని నేను కల్పిస్తాను. జనాలకు కావాల్సింది చచ్చిన తర్వాత పరామర్శ కాదు, బతకాలి అన్న ఆశ. ఆ ఆశ నేనవుతాను. ఇంతకాలం భయంతో బతికాం, భయంతో చచ్చాం. కడుపు మండుతున్న కన్నీళ్లను దిగమింగుకున్నాం. ఇప్పుడు ఆ కన్నీళ్లు మండాయి. వాడిపోతే ఈడు, ఈడిపోతే నా అమ్మ మొగుడంటూ ఏ టెర్రరిస్ట్ అయినా అరాచకం సృష్టించడానికి ఎగబడితే అడ్డంగా నరికేస్తా. వీడియో కూడా ఛత్రపతిలో ప్రభాస్ లెవెల్లో చెప్పాడు రా. ఛత్రపతిలో ప్రభాస్ డైలాగే ఈడే మార్చి చెప్పాడు. టెర్రరిస్టులు బాంబులు పెట్టడానికి వచ్చిన, బుల్లెట్లు కురిపించడానికి వచ్చిన, విధ్వంసం సృష్టించడానికి వచ్చిన, విర్రవెగడానికి వచ్చిన, ఈ భూమి మీద మీరు బతకాలంటేనే భయపడేలా తరిమి తరిమి కొడతా. టీవీల్లో, పేపర్లో, మ్యాగజైన్లో, ఎఫ్ఎంలో, ఎఫ్బీలో, ట్విట్టర్లో ఈ వీడియో చేసిన మీ అందరి బతుకుల్లో ధైర్యం నింపడానికి నేనున్నాను. పైన వాళ్ళని చంపుతుంటే, కన్న వాళ్ళని కడతీర్చుతుంటే మౌనంగా ఉండే మీ పిరికితనాన్ని సమాధి చేయండి. ఇకపై మీ పిడికిలి బిగించేది ఉగ్రవాదుల గుండెల మీద గుద్దడానికే. ఇకపై మీరు ఊపిరి పీల్చేది ఉగ్రవాదుల ఊపిరిని ఆపడానికే. ఈ పోరాటం బలి కొరితే మీ అందరి ముందు నేనుంటాను. మిమ్మల్ని కాల్చాలని చూస్తే వాళ్ళ కంటి మీద కునికే లేకుండా చేస్తాను. మిమ్మల్ని డిషా అని పేల్చాలని వచ్చిన వాళ్ళ ప్రాణాలను పరిగెత్తించి తీస్తా. మిమ్మల్ని కడతీర్చాలని చూస్తే వాళ్ళని కాల్చే నిప్పునవుతా. మీ అమ్మ నిన్ను తన కోసం కనలేదు బాబు, ఈ దేశం కోసం కన్నది. నువ్వు మామూలుడివి కాదురా, మమ్మల్ని ధైర్యంగా బతికించడానికి వచ్చిన ధైర్యానివి. తిప్పరా మేసం, కొట్టరా తోడా. చూసారా అండి, ఒక్క స్పీచ్ తో బాలు ఎంత ఫేమస్ అయిపోయాడో. అయినా పెళ్ళానికి భయపడే బాలుకి టెర్రరిస్టులకే వార్నింగ్ ఇచ్చేంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటారు? నాకెలా తెలుస్తుంది? ఒకవేళ తాగే కాఫీలో ధైర్యం అనే మందు కలుపుకొని తాగుతున్నాడా ఏంటి? అంతసేపు నీ గోదగా నన్ను అర్థం చేసుకోవా? ఇప్పుడు నేనేమన్నానండి? కాసేపు నన్ను ప్రశాంతంగా ఉన్నాయి. నాకు ఇప్పుడు అర్థమైంది మీరేం ఆలోచిస్తున్నారో అని. పక్కనున్న బాలు ఇంత ఫేమస్ అయితే ప్రెసిడెంట్ గా ఉన్న నేనెంత ఫేమస్ అవ్వాలి అని ఆలోచిస్తున్నారు. ఈ బొంద ఎలా ఫేమస్ అవ్వాలి కాదు ఆలోచిస్తుంది. టెర్రరిస్ట్ నుంచి గణపతి కాంప్లెక్స్ ఎలా కాపాడాలా అని ఆలోచిస్తున్నాను. ఇప్పుడు మన కాంప్లెక్స్ కు వచ్చిన ఆపద ఏంటండి? హైదరాబాద్ లో చార్మినార్ లాంటి ప్రాముఖ్యత కలిగిన భవనాల్ని పేల్చేస్తామని టెర్రరిస్ట్ వార్నింగ్ ఇచ్చారు కదే. అబ్బా, వాళ్ళు చెప్పింది ప్రాముఖ్యత గల కట్టడాలు, భవనాలు అని. చార్మినార్ తర్వాత అంత ప్రాముఖ్యత కలిగింది మన గణపతి కాంప్లెక్స్. ఈ బాలుగారి స్పీచ్ వల్ల ఊరందరికీ గణపతి కాంప్లెక్స్ ఎక్కడ ఉందో తెలిసిపోయింది. ముందు మీకు ఈ టెన్షన్ తగ్గాలంటే ఒక సూపర్ కాఫీ తీసుకొస్తానండి. టెన్షన్ లో కూడా టెన్షన్ పెట్టేది ఏదైనా ఉంటే నీ కాఫీ అనే. అసలు ఈ చిరాకులు తాపడానికైనా మిమ్మల్ని టెర్రరిస్టులకు అప్పగించాలి. ఉమ్మన్నాను అవతలకే.
హలో మేడం, నేను జనతా గ్యారేజ్ నుంచి ఫోన్ చేస్తున్నా. సారు బైక్ రిపేర్ కి మాతానికే వస్తాడు. యాదొచ్చినాదా మేడం? బైక్ బానే ఉందండి, నెక్స్ట్ మంత్ సర్వీసింగ్ ఇస్తానులేండి. మేడం, నేను ఫోన్ చేసింది బైక్ గురించి కాదు, సార్ తోటి ఒక సెల్ఫీ తీయిస్తారు. సెల్ఫీయా? ఆయన ఏమైనా సెలబ్రిటీయా సెల్ఫీలు దిగడానికి? గట్లంటారేంటి మేడం? సార్ ఇప్పుడు యూత్ ఐకాన్, ఆయనే అందరికి ఇన్స్పిరేషన్. టెర్రరిస్టులకి వార్నింగ్ ఇచ్చిండు కదా. హలో, ఫోన్ ఒకసారి కట్ చేస్తే అర్థం కదా, ఎందుకు పదే పదే ఫోన్ చేసి విసిగిస్తారు? మేడం, నేను సీఎం పేషి నుంచి మాట్లాడుతున్నాను. సారీ అండి, వెరీ సారీ. ఇందాకెవరో ఫోన్ చేసి విసిగిస్తుంటే నేను కొంచెం విసుగ్గా మాట్లాడాను, ఏమనుకోకండి. చెప్పండి. సీఎం గారు మీ ఆయనకి విషెస్ అందజేయమన్నారు. బెస్ట్ సిటిజన్ అని మీ హస్బెండ్ మాట్లాడిన వీడియోని గవర్నమెంట్ అఫీషియల్ సైట్స్ లో షేర్ కూడా చేశారు. మీ వారికి ఈ విషయం చెప్పండి. చెప్పండి. అలాగే, థ్యాంక్ యూ. ఏంటి చాలా బిజీ అయిపోయినట్టున్నావు? ఈ ఫోన్ కాల్స్ మాట్లాడడం నా వల్ల కాదు. పేపర్ వాళ్ళు, అన్ని టీవీ ఛానల్స్ వాళ్ళు నీ ఇంటర్వ్యూ కావాలని చంపేస్తున్నారు. పబ్లిక్ అఫీషియల్స్, చివరికి పిల్లలు కూడా నీకు విషయం చెప్పమని ఫోన్లు చేసి తలకి తింటున్నారు. ఉంటది మరి, ఓవర్ నైట్ సెలబ్రిటీ అయిన నాకు మిస్సెస్ అన్నాక ఈ మాత్రం ప్రెజర్ ఉంటది. నువ్వు సెలబ్రిటీ ఏంటి? ఏంటి ఇన్ని ఫోన్లు వచ్చిన తర్వాత కూడా నన్ను సెలబ్రిటీ అని గుర్తించావు నువ్వు? ఫోన్లు కావాలంటే నీకు రావాలి కదా, నాకెందుకు వస్తున్నాయి? అంటే మరి ఆ వీడియో అప్లోడ్ చేసినప్పుడు ఎందుకైనా మంచిది సేఫ్ సైడ్ అని నీ నెంబర్ ఇచ్చాను నేను. రమ్య, 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 వస్తున్నా. ఏంటి? చూసావా బాలు గారి వీడియో? 10 lakh షేర్స్, 10 crore వ్యూస్ దాటేసి కామెంట్స్ అంటావా? అమ్మో చెప్పలేం. మనం కూడా టెర్రరిస్ట్ యాక్ట్ లా ఏదైనా చేద్దామా? ఆల్రెడీ వన్నుగాడు ట్యాంక్ బండ్ మీద ఆమరణ నిద్ర దీక్ష చేస్తున్నాడు. అదేం దీక్ష? ఆమరణ నిరాహార దీక్ష అంటే అస్సలు ఏమీ తినకుండా దీక్ష చేయడం. ఆమరణ నిద్ర దీక్ష అంటే అలా నిద్రపోతూనే ఉండడం. బద్దకానికి మనోడు పబ్లిసిటీ బానే వాడుకుంటున్నాడు. అయితే క్యాండిల్ లైట్ ర్యాలీ ప్లాన్ చేద్దామా? దాని వల్ల పబ్లిసిటీ తప్ప జనాలకు యూజే ఉంటుంది చెప్పు. అది ఏం చేస్తే బాగుంటుందో నువ్వే చెప్పు. ఈ మధ్య టెర్రరిస్టులు చేసే డామేజెస్ వల్ల చాలా మందికి కాళ్ళు చేతులు, ఇంకొంతమందికి అయితే ప్రాణాలే పోతున్నాయి. దాన్ని నివారించేలా ఏదైనా కనిపెట్టరా? గుడ్ ఐడియా. నేను చెప్పనా? టెర్రరిస్ట్ చూడగానే టెర్రరిస్ట్ అని వచ్చి ఫోన్ కనిపెడదామా? టెర్రరిస్టులు కూడా మనలాగే మామూలుగా తిరుగుతుంటే ఆ ఫోన్ ఎవరినని అనుమానిస్తుంది చెప్పు. టెర్రరిస్ట్ ఇంటికి రాగానే డోర్ తెరుచుకోకుండా ఉండే డోర్ కనిపెడితే? టెర్రరిస్టులు ఇంటికి వచ్చి అటాక్ చేయరే, పబ్లిక్ ప్లేస్ నే టార్గెట్ చేస్తారు. కానీ గన్తో కాల్చడం లేదా బాంబ్ బ్లాస్ట్ చేయడం చేస్తారు కదా. అందుకని మనం బాంబ్ ప్రూఫ్, బుల్లెట్ ప్రూఫ్స్ బట్టలు డిజైన్ చేస్తే? అవును, చూడ్డానికి నార్మల్ గా ఉండి అటాక్ నుంచి కాపాడే బుల్లెట్ ప్రూఫ్, బాంబ్ ప్రూఫ్ జాకెట్స్ తయారు చేద్దాం. రండి కూర్చోండి. మీరు మైక్ లో అవి రెడీ చేసుకోండి. హలో, ఇదంతా చూస్తుంటే నీకేమనిపిస్తుంది? సరదాగా సామెతలు అనిపించే చెప్పనా, లేకపోతే డైరెక్ట్ గా ఏమనుకుంటున్నానో చెప్పనా? ఫస్ట్ సరదాగా సామెతలాగా అనిపించేది చెప్పు, తర్వాత నువ్వు అనుకున్నా చెప్పు. టైం బాగుంటే పండే నందవుతుంది. ఇప్పుడు సరదాగా అనుకున్నది చెప్పాను కదా, సరిగ్గా అనుకున్నది చెప్తా విను. టైం బ్యాడ్ అయితే జనాలకి నందికి పందికి పెద్ద తేడా తెలియదు. రెండిటికి పెద్ద తేడా ఏం లేదులే. తేడా ఉంది. నేను నందిని. అంటే నేను పందినా? అవును సార్, అవును సార్, మీరు అన్నది కరెక్టే. ఎవరు కాదన్నారు? ఇది టైమింగ్ అంటే ఇంటర్వ్యూ పూర్తి అయిన తర్వాత చెప్తాను పంజుడు. ఇంకా మొదలడదామా? సార్, మీ పూర్తి పేరు, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ కొంచెం చెప్పండి. భారతమాత ముద్దు బిడ్డ నా పూర్తి పేరు, అఖండ భారతమని నా ఫ్యామిలీ. ఎంత మించి పర్సనల్ డీటెయిల్స్ మీకు అవసరం లేదనుకో. మీ నరనరాల దేశభక్తి ప్రవహిస్తుంది అన్నారా? నరనరాల్లో ఏంటి, నా నాడుల్లో, నా దమనుల్లో, నా శరల్లో, అంతెందుకు
నా నవరంధ్రాల్లోనూ దేశభక్తి ప్రవహిస్తుంది, దేశం మీద ప్రేమ ప్రవహిస్తుంది. నాకు తెలుసు నేను వావనేలా మాట్లాడాను. నెక్స్ట్, మీకు టెర్రరిస్ట్ అంటే అసలు భయం లేదా? టెర్రరిస్ట్ అంటే భయమా? టెర్రరిజంకి భయపుట్టించే బాలుయిజాన్ని సృష్టించబోతున్నా. ఇంకా నాకు టెర్రరిస్టులు అంటే భయం అంట. మన ప్రధాని గారు మీలాంటి వారు ఊరికొకరుంటే చాలా అని పొగిడారు. దాని మీద మీ స్పందన ఏంటి సార్? స్పందన అంటే ఆ రోజులో మా కాలేజీలో ఉంటే మంచి కత్తిలాంటి ఫిగర్. నేనంటే పడి చచ్చిపోయేది. ఆ మాటకు వస్తే మిగతా ఫిగర్లు అందరూ కూడా నా వెంటే అనుకోండి. మేము అడిగింది మీ కాలేజ్ ఫిగర్ స్పందన గురించి కాదు సార్, ప్రధాని గారు మీ గురించి మాట్లాడిన స్పందన గురించి. అదే అంటే మరి ఆ విషయం గురించే చెప్పబోతున్నాను. అప్పట్లో మరి స్పందన చెప్పిందే ఇప్పుడు ప్రధాని గారు చెప్పారు. పెద్దగా ఏం తేడా లేదనమాట. అదే చెప్పబోతూ ఇలాగా సరే, నాలాంటి వ్యక్తులను ఊరికొక్కళ్ళని కాదు ఇంటికొక్కళ్ళని తయారు చేయాలని చూస్తున్నాను. మీ భద్రత కోసం గవర్నమెంట్ జెడ్ కేటగిరీ సెక్యూరిటీని ఇవ్వాలనుకుంటుంది. ఆ సెక్యూరిటీ ఏదో నాకు కాదు, ఆ టెర్రరిస్టులకు ఇవ్వమని చెప్పండి. ఏంటి, మీరు కరెక్ట్ గానే విన్నారు. ఆ సెక్యూరిటీ ఏదో నాకు కాదు, ఆ టెర్రరిస్టులకు ఇవ్వమని చెప్పండి. ఎందుకంటే ఆ టెర్రరిస్టులు దేవుడి నుంచైనా చావు నుంచైనా తప్పించుకోగలరు, కానీ ఈ బాలు నుంచి మాత్రం తప్పించుకోలేరు. చాలు చాలు. జనాబ్, ఓలా మసూద్, మీకి గురించి ఒకసారి చాలా ఎక్కువ మాట్లాడుతుండు జనాబ్. ఓనే బాలు ఏం మాట్లాడారు? బాంబులు పెట్టడానికి వచ్చిన, బుల్లెట్లు కురిపించడానికి వచ్చిన, విధ్వంసం సృష్టించడానికి వచ్చిన, విర్రవేగడానికి వచ్చిన, ఈ భూమి మీద మీరు బతకాలంటేనే భయపడేలా తరిమి తరిమి కొడతా. ఇలాంటి చిన్న చిన్న వాటికి మనం భయపడకూడదు. వాడు మన గురించి మాట్లాడి బాగా పాపులర్ అయ్యాడు జనాబ్. ఇప్పుడు జనాల్లో మనం అంటే భయం తగ్గింది అంటే వాడి వల్లే. అయితే ముందు వీడికి భయాన్ని రుచి చూపిద్దాం. హలో, ఓకే ఓకే జనాబ్, వాడు ఇప్పుడు లైవ్ లో ఇంటర్వ్యూ ఇస్తున్నాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది జనాబ్. టీవీ ఆన్ కరో. టెర్రరిస్ట్ గా పుట్టిన ప్రతి ఒక్కడు ఎందుకు టెర్రరిస్ట్ గా పుట్టాను రా దేవుడా అని బాధపడేలా చేస్తాను. జనాబ్, వీడి మాటలు వింటుంటే నాకు రక్తం మరుగుతుంది. వీడి మాటలకి నాకి తూటాతో సమాధానం చెప్తా. చందు, బాలు వల్ల ధన్యమంట టన్నెల్లో ఉంది. పబ్లిక్ నా గురించి ఇలాంటి మంచి మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చే టైంలో పక్కనుండి సౌది నీళ్ళు. ధైర్యవా తొక్క, పబ్లిసిటీ వస్తుందంటే ప్రతి ఒక్కరు ఇలానే వాగుతారు. అమ్మయ్య, పక్కనది లేకపోవడమే బెటర్. అదంటే అలానే సో మరి నోటుకొచ్చినట్టు ఆ టెర్రరిస్ట్ లీడర్ని తిట్టాడు కదా. ఆ టెర్రరిస్ట్ లీడర్ ఫోన్ చేసి ధమ్కి ఇస్తే అప్పుడు తెలుస్తుంది టన్నులు ధైర్యం కాదు, గ్యాలన్స్ కార్ చేస్తాడు. దమ్కి ఇస్తే తడిపేసుకునికి నేనేమన్నా డైపర్లు వేసుకునే పిల్లవాడిని అనుకున్నారా? పిస్తారా? నేను పిస్తా. అయితే మనమే టెర్రరిస్ట్ లీడర్ లాగా ఫోన్ చేసి బెదిరిద్దాం, అప్పుడు తెలుస్తుంది నువ్వు అన్నట్టు వాళ్ళ ఎంత ధైర్యం ఉందో. ఓకే అదండి, చెయ్యండి, చెయ్యండి. అప్పుడు తెలుస్తుంది మీకు ఈ బాలు అంటే ఏంటో. ధైర్యానికి భయం వేసినప్పుడు తన దిండి కింద నా ఫోటో పెట్టుకుని పడుకుంటుందని నీ చేతే అనిపిస్తాను. సరస్వతి, టీ పెట్టువే. అదేంటండి ఎప్పుడు లేని టీ పెట్టమంటున్నారు? నేను కాఫీ బాగా పెడతానని తెలుసు కదా. నీ బొంద, నేను పెట్టమంది టీ కాదు. ఓ టీవీనా? అయినా ఇప్పుడు టీవీలో ఏం చూస్తారండి? ఫ్యాక్షన్ టీవీ చూస్తానే, నీకెందుకు? టీవీ పెట్టు. ఒక ముఖ్యమైన వార్త. హైదరాబాద్ నగరంలో జరిగిన టెర్రరిస్ట్ ఘటనకు సంబంధించి పోలీసులు 2 టెర్రరిస్టులను అదుపులోకి తీసుకున్నారు. చూసావా, ఇలాంటి వార్తలు వస్తాయి కాబట్టి టీవీ పెట్టమన్నాను.
చూడు. విచారణలో వెల్లడైన విషయాలు విస్మయానికి గురి చేస్తున్నాయి. నగరం నడిబొడ్డున ఉన్న గణపతి కాంప్లెక్స్ లో అద్దెకు దిగి పేలులకు సంబంధించిన రెక్కి నిర్వహించాలనుకున్నారని విచారణలో పట్టుబడిన తీవ్రవాదులు వెల్లడించారు. అయినా వెళితే పోయే కాలం వచ్చిందండి. ఎక్కడా దొరకనట్టు మన కాంప్లెక్స్ లోనే ప్లాన్ చేస్తున్నారు. ముందు ఆ టీవీ కట్టే బీపీ వచ్చి చచ్చేట్టున్నాను. మన కాంప్లెక్స్ లో ఎంటర్ అవడం అంటే కాఫీ తాగినంత ఈజీ అనుకుంటున్నారు. పద్మవ్యూహంలో ఎంటర్ అవడం ఎంత కష్టమో మన కాంప్లెక్స్ లో ఎంటర్ అవడం అంత కష్టమో నిరూపిస్తా. మంచి సెక్యూరిటీని ఏర్పాటు చేస్తా. ఈయనేందో ఈయన పిచ్చి గీతలేందో కొంపు తీసి నాకు క్విజ్ కాంపిటీషన్ ఏం పెట్టడు కదా. ఏం సార్ ఇదంతా? ఇది మన బిల్డింగ్ బ్లూ ప్రింట్. బ్లూ ప్రింటా? అదే బ్లాక్ పెన్ తో రాస్తున్నారా? బ్లూ అంటే బ్లూగా ఉండాల్సిన అవసరం లేదురా. ఇది మన కాంప్లెక్స్ ప్లాన్ అన్నమాట. ఓహో, ఇది మెయిన్ గేట్ రా. ఇలా వస్తే ఇది నా పోర్షన్, దీని పక్కన ముఖ్య పోర్షన్. దీని ఎదురుగా ఉందే ఇది ఆ దరిద్రగాడు, ఆ సుందరంగాడి పోర్షన్. నేను ఇక్కడ చూపిస్తుంటే నన్ను చూస్తావేంటి? లేకపోతే ఏంటి సార్, నిక్షేపం లాంటి బిల్డింగ్ ని కళ్ళ ముందు పెట్టుకుని చిన్నపిల్లకాయలు కాటి మీద బొమ్మలు వేసుకున్నట్టు ఇది నాది, ఇది ఇంకొకటిది, ఇది వాడిది, సరే చిన్నపిల్లకాయలు చేస్తా. ఇదేరా నీలో చాలా మంచి గుణం. ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పనివ్వు, ఏదైనా చేయాలనుకుంటే చేయనివ్వు. అందుకే నీలో బాగా నచ్చింది ఇదేరా. సరే చెయ్యండి, చేసే ముందు ఏం చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో చెప్పండి సార్. లేకపోతే ఇదిగో ఇట్టాగే మధ్యలో మాట్లాడతానా మీ కోపం వస్తుంది. కోపం కాదురా, ఈ మధ్య టెర్రరిస్టుల గొడవలు ఎక్కువైనాయి కదా, వాళ్ళు మన కాంప్లెక్స్ లో ఎంటర్ అవ్వకుండా చిన్న ప్లాన్ చేస్తున్నా. దానికి ప్లాన్ చేయడం ఎందుకు సార్? టెర్రరిస్టులు లోనికి అనుమతించబడదు అని బోర్డు పెట్టే సరిపోదు కదా. కుక్కలున్నాయి జాగ్రత్త, అలాగే పండుగాడున్నాడు జాగ్రత్త అని బోర్డు పెడితే ఎలా ఉంటుంది? చిన్న కరెక్షన్ సార్. చెప్పు. పులి బిడ్డ పండు ఉన్నాడు జాగ్రత్త అని పెట్టండి సార్. అంటే జోక్ అన్న కూడా సీరియస్ గా తీసుకుంటావా? నిజం కాదా? సర్లే మీ ప్లాన్ చెప్పండి. ఈ బిల్డింగ్ లోకి ఎవరు వస్తున్నారో ఎవరు పోతున్నారో తెలుసుకోవడానికి 4 వైపులా కెమెరాలు ఏర్పాటు చేసి నేను ఇంట్లోనే కూర్చొని చూస్తూ ఉంటాను అనమాట. సార్ ఇంట్లో కూర్చొని టీవీ చూస్తే ఉత్తాగా డబ్బులు దండగా సార్. కిందకు వచ్చి బిల్డింగ్ చుట్టూ 4 రౌండ్లు వేయండి, ఎక్సర్సైజ్ చేసినట్టు ఉంటుంది, మీకు కూడా తిరిగినట్టు ఉంటుంది. ఈ బిల్డింగ్ ఒక వాచ్మెన్ ఉన్నాడు, వాడికి జీతం ఇస్తున్నాము. వాడు 4 వైపులా తిరుగుతుంటాడు. అంటే నన్ను కూడా వాచ్మెన్ లాగా తిరగమంటావా? ఓనర్ లా తిరగండి, ఎవడు కాదంటాడా? చూస్తావా? నువ్వు కూడా నీ డ్యూటీ కరెక్ట్ గా చేస్తున్నావో లేదో తెలుసుకోవడానికి నీ మీద కూడా ఒక కెమెరా పెడుతున్నా. అయితే కెమెరాలు పెట్టి వచ్చే పోయే వాళ్ళకి వీడియోలు ఫోటోలు తీయండి. నీ బొంద, అవి వీడియోలు ఫోటోలు తీయటానికి కదరా, ఎవరన్నా వస్తే చూసి జాగ్రత్త పడటానికి. వచ్చిన తర్వాత జాగ్రత్త పడడం కన్నా వచ్చే ముందు జాగ్రత్త పడదు కదా సార్. వాళ్ళు గేట్ లోంచి రాకుండా గోడ దిక్కు వచ్చారనుకో, గోడ మీద గాజు బెంకులు పెట్టిస్తా. వాడు పోల్ జంప్ చేసేస్తే దూకిన చోట ముళ్ళ కంపలు పెట్టిస్తా. ఇంకా దూరంగా దూకితే వాళ్ళు డోర్లు వచ్చి టచ్ చేస్తారనుకో, దానికి కరెంట్ పెడతా, షాక్ తగిలిస్తారంతే. అవి కూడా తప్పించుకుంటే ఇలా అర్థమైన ప్రశ్నలు వేసి నా చేత టన్నులు తింటారా? టన్ను ఇదిగో నీకే ఫోను. వినబడింది, ఎలాగో తీసుకొచ్చావుగా, ఆన్ చేసి లౌడ్ స్పీకర్ లో పెట్టి పట్టుకో. మాట్లాడు. అమ్మా నీలిమా, నేనమ్మా మీ బాబాయిని. బాబాయ్ చెప్పండి. నువ్వు చాలా అదృష్టవంతురాలివమ్మా. ఎవరికి దొరుకుతాడమ్మా మన బాలు లాంటి ధైర్యవంతుడు, పోటుగాడు, సరైనోడు, ఒంగోలు గిత్త లాంటి మొగుడు. అవునవును, నేను చాలా అదృష్టవంతురాల్ని. నువ్వు ఎన్నో జన్మలు పుణ్యం చేసుకున్నావమ్మా, అందుకే బాలు భర్తగా దొరికాడు. బాబాయ్ మీరు ఆయన గురించి చెప్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది, ఇంకా చెప్పండి. ధైర్యవంతుడైన బాలు అల్లుడుగా రావడం మాకు గర్వకారణం. మర్యాదగా ఫోన్ కట్ చేయి, లేకపోతే చంపేస్తాను. ఇవ్వను. ఏం చేస్తావు? నన్ను పొగుడుతుంటే కుళ్ళుకుంటున్నా నేను చూస్తుంటే నాకు భలే ఆనందంగా ఉంది. మీరు చెప్పండి బాబాయ్. నీలు, మీ పిన్ని మాట్లాడుతుందంట. నేనెప్పుడో చెప్పా, మా అల్లుడు సూపర్ మ్యాన్ లాంటి వాడని, బ్యాట్ మ్యాన్, మ్యాన్ అని. ఎవరైనా నా మాట విన్నారా? అమ్మా, నేను మీ మావయ్యని. నేను మీ అత్తని. అక్క, నేను స్వాతిని. చెప్పు మరదలా. నేనమ్మా మీ తాతయ్యని. చెప్పండి తాతగారు.
ఇప్పటికైనా అర్థమైందా నా గొప్పతనం గురించి? మొగుడికి పేరు వస్తుంటే మొహం మాడిపోయిన మూగిలో పెట్టి పెళ్ళని నిన్నే చూశాను. ఈ భూమి మీద మీరు బతకాలంటేనే భయపడేలా తరిమి తరిమి కొడతా. జనాబ్, ఆ పాలుగాడి ఇంటర్వ్యూ ఏమన్నా క్రికెట్ మ్యాచా? మళ్ళీ మళ్ళీ చూస్తున్నారు. हाँ जी, ठीक है जी. జనాబ్, హైకమాండ్ నుంచి ఫోన్. ఇరాన్ ఆపరేషన్ నుంచి మిమ్మల్ని తప్పించారంట జనాబ్. ఎందుకు? ఆ పాలుగాడి స్పీచ్ యూట్యూబ్ లో చూసారంట జనాబ్. ఒక్కడి నోరు ముయించలేని మీ బాస్ ఇంత పెద్ద ఆపరేషన్ ఎలా చేస్తారు అంటున్నారు జనాబ్. వాడు నన్ను తిట్టాడు, క్షమించా. వాడు నా టెర్రరిజం ని తిట్టాడు, క్షమించా. నా డ్రీమ్ ఆపరేషన్ నుంచి నన్ను దూరం చేశాడు. నేను చచ్చేంత వరకు వాడిని క్షమించను. చెప్పండి జనాబ్, వెళ్ళి వాడిని వేసేయమంటారా? నేను వాడితో మాట్లాడాలి. లైన్ కల్పు. జీ జనాబ్, మీరు అడుగుతారనే వాడి డీటెయిల్స్ సంపాదించా. రింగ్ అవుతుంది జనాబ్. ఎవరు మాట్లాడేది? అభిమానా? నేను నీకు అభిమాని కాదు, నీకి చంపేవాడిని. నాతో పెట్టుకుంటే టెర్రర్ కి స్పెల్లింగ్ నేర్పిస్తా. నీకే నా గురించి తెలియడం లేదురా. నాతో పెట్టుకుంటే టెర్రరిస్ట్ గా ఎందుకు పుట్టానా అని కుమిలిపోయేలా చేస్తా.